అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఆగస్టు 4న ఆషాఢ అమావాస్య రాబోతుంది. ఇది ఆదివారంతో కలిసి వస్తుంది. ఆషాఢ అమావాస్య అనేది ఆషాఢ మాసం చివరి రోజు. ఇక మరుసటి రోజు నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. అందుకే ఈ ఆషాఢ అమావాస్యకు అంత ప్రాధాన్యతనిచ్చారు. ఈ అమావాస్య చాలా అరుదైనది, చాలా శక్తివంతమైనది. నిజానికి హిందూ పంచాంగంలో జనవరిలో వచ్చే మకర సంక్రాంతికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్యకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది. మకర సంక్రాంతి సమయంలో ఉత్తరాయణం మొదలైతే ఆషాఢ మాసంలో దక్షిణాయనం మొదలవుతుంది. దక్షిణాయన కాలంలో పితృదేవతలు మనకు సమీపంలోనే ఉంటారని చెప్తారు. అందుకనే దక్షిణాయనంలో వచ్చే తొలి అమావాస్య రోజున వారికి ఆహ్వానం పలుకుతూ తర్పణాలు విడిస్తే మంచిదని సూచిస్తారు. ఆషాఢ అమావాస్య రోజున సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి. ఒకవేళ సూర్యోదయం తర్వాత నిద్రలేస్తే మీకు దరిద్రం సంభవిస్తుందని శాస్త్రాలు చెప్తున్నాయి. అలాగే ఈ పవిత్రమైన రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి. ఈ రోజున పవిత్రమైన గంగా నదిలో స్నానం చేయాలి. లేదా నదీ స్నానం చేసే వీలు లేని వారు ప్రవహించే నీటిలోని నీరును తీసుకొని మీరు ఇంట్లో స్నానం చేసే బకెట్లో కొంత నీరు వేసుకొని స్నానం చేయాలి. అనంతరం లక్ష్మీదేవిని పూజించాలి. పూర్వీకులను స్మరించుకోవాలి. అమావాస్య రోజున ఉపవాసం ఉండాలి. రాత్రిపూట పండ్లను లేదా పండ్ల రసాలను మాత్రమే తీసుకోవాలి. ఆషాఢ అమావాస్య రోజున రావి చెట్టు కింద దీపం వెలిగించడం వల్ల శుభ ఫలితాలు వస్తాయని చాలామంది నమ్ముతారు. ఈ చెట్టు చుట్టూ 108 సార్లు ప్రదక్షిణలు చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషిస్తారని శాస్త్రాల్లో పేర్కొనబడింది. ఈ పవిత్రమైన రోజున మీ సామర్థ్యం మేరకు పేదలకు దానం చేయాలి. ఇక ఆషాఢ మాసంలో చేసే జప తపాదులకు దాన ధర్మాలకు విశేషమైన ఫలితం లభిస్తుందని పురాణాల కథనం. కనుక ఈ రోజున పెద్దలని తలుచుకుంటూ పితృకర్మలు నిర్వహించినా, వారి పేరున దాన ధర్మాలు చేసినా పెద్దల ఆత్మ శాంతిస్తుందన్నమాట. ఆషాఢ అమావాస్య రోజున గౌరీ పూజ చేయడం కూడా మంచిదట. ఆషాఢ అమావాస్య మర్నాటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. శ్రావణ మాసం అంటే పెళ్లి ముహూర్తాలు మొదలయ్యే కాలం. కనుక ఈ శ్రావణ మాసంలో అయినా మంచి పెళ్లి సంబంధం కుదరాలని కోరుకుంటూ మాసానికి ముందు రోజున వివాహం కాని ఆడపిల్లలు పసుపు ముద్దని గౌరీదేవిగా భావించి పూజిస్తారు. బియ్యపు పిండితో చేసిన కుడుములను అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ రోజు అనగా ఆషాఢమాసం అమావాస్య రోజున గౌరీ పూజ చేసిన వారికి ఖచ్చితంగా వివాహం జరుగుతుందని నమ్మకం. ఆషాఢ అమావాస్య నాడు కొన్ని ప్రాంతాలలో దీప పూజ చేయడం కూడా కనిపిస్తుంది. ఆషాఢ మాసంలో సూర్యుడు దక్షిణాయనానికి మరలుతాడు. రాత్రి వేళలు పెరుగుతాయి. చలి మొదలవుతుంది. చలి, చీకటి అనేవి అజ్ఞానానికి, బద్ధకానికి, అనారోగ్యానికి చిహ్నాలు. కనుక వాటిని పారద్రోలి వెలుగుని, వేడిని ఇచ్చేవి దీపాలు. అందుకు సూచనగా దీప పూజని చేస్తారు. ఇందుకోసం పీటలు లేదా చెక్క పలకలని శుభ్రంగా అలికి వాటి మీద ముగ్గులు వేస్తారు. ఆ పలకల మీద ఇంట్లో ఉన్న దీప స్తంభాలు లేదా కుందులను ఉంచుతారు. ఆ దీపాలను పసుపు కుంకుమలతో అలంకరించి వెలిగిస్తారు. గ్రంథాల ప్రకారం ఆషాఢ అమావాస్య చాలా ప్రాముఖ్యత కలిగిన ప్రత్యేక రోజు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి పూర్వీకులకు తర్పణం చేయడం ఆనవాయితీ. పూర్వీకుల పేరుతో దానం చేయాలి. ఈరోజు పేద ప్రజలకు బట్టలు, ధాన్యాన్ని దానం చెయ్యండి. ఆషాఢ అమావాస్య సాయంత్రం అశ్వత్థ చెట్టు కింద ఆవాల నూనె దీపం వెలిగిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.
చనిపోయిన మన పూర్వీకులు అశ్వత్థ వృక్షంలో ఉంటారని నమ్మకం. ఈరోజు పిండిని దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ రోజున మీరు ఉప్పు, పంచదార కూడా దానం చేయవచ్చు. అమావాస్య తిథి నాడు బిచ్చగాడు మీ ఇంటికి వస్తే అతనిని ఖాళీ చేతులతో తిప్పి పంపకూడదు. నూతన వస్త్రాలు, చెప్పులు అమావాస్య రోజు అస్సలు కొనుగోలు చేయకూడదు. లక్ష్మీదేవితో సమానమైన బంగారు ఆభరణాలు కూడా కొనుగోలు చేసేందుకు అమావాస్య మంచిది కాదు. నూతన వ్యాపారం, ఉద్యోగం, నూతన పెట్టుబడులకు అమావాస్య అస్సలు అనుకూలమైన రోజు కాదు. నూతన వాహనం కూడా అమావాస్య రోజు కొనకూడదు. కేవలం ఈరోజు పితృదేవతలను పూజించి దాన ధర్మాలు మాత్రమే చేయాలి. చూశారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇంకా మరెన్నో ఆధ్యాత్మిక వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.